ఉష. ఈరోజు మ్యారేజ్ బ్యాచిలర్స్ లంచ్ బాక్స్ చూద్దామా. చాలా ఈజీగా క్విక్గా అయిపోయే పీస్ పలావ్ రెసిపీ. ముందుగా మనం ఆయిల్ వేసుకుందాము. తర్వాత చెక్క, లవంగాలు ఒక మీరు 5 to 6 వేసుకోవచ్చు. తర్వాత పచ్చిమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకుందాము. నెక్స్ట్ ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకొని, ఇదేం పెద్దగా టైం పట్టదు బికాస్ చాలా ఈజీగా ఉంటుంది ఈ రెసిపీ. మనం ఆనియన్ తొందరగా ఫ్రై అవ్వాలి కాబట్టి మీరు సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకుంటే తొందరగా ఫ్రై అవుతుంది. నెక్స్ట్ కొద్దిగా గీ యాడ్ చేసుకుంటున్నాను. ఇది మీకు ఆప్షనల్, గీ మీకు కావాలంటే వేసుకోండి, బట్ పీస్ పలావ్కి గీ వేస్తే చాలా బాగుంటుంది. చెప్పాలంటే అదే సీక్రెట్ కూడా అనొచ్చు. టేస్ట్కి ఫ్లేవర్ లైక్ రైస్ ఫ్లేవర్ రావడానికి అది సీక్రెట్ ఇంగ్రీడియంట్ అని కూడా చెప్పొచ్చు. సో ఇక్కడ నేను ఫ్రెష్ పీస్ వేసుకుంటున్నాను. ఇంకా అది వేసేసి ఒక 3 minutes నేను మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటాను. ఎక్కువ టైం కూడా పట్టదు పీస్ ఉడకడానికి. నెక్స్ట్ కొద్దిగా ఫ్రై చేసుకొని మనం ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాము. వాటర్ ఎలా రేషియో అంటే యాజ్ యూజువల్ మనం 1 cup రైస్ తీసుకుంటే 3 cups ఆఫ్ వాటర్ తీసుకోవాలి. ఇలా మనము వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం హై ఫ్లేమ్లో పెట్టేసి వాటర్ని బాయిల్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. చూడండి బాయిల్ వచ్చింది కదా. ఇప్పుడు మనం రైస్ యాడ్ చేసుకొని కొద్దిగా స్టిర్ చేసేసి మనం మీడియం ఫ్లేమ్లోనే ఒక 15 to 20 minutes మనం మీడియం ఫ్లేమ్లో పీస్ పలావ్ని ఉడికించుకుందాం. ఇంకా పీస్ పలావ్ అంటే ప్లెయిన్ ఉంటుంది కదా, కాస్త హెల్దీగా అనొచ్చు. నేను ఇక్కడ ఆకుకూర ఫ్రై చేసుకుంటున్నాను. దీన్ని చిలుగురాకు అని అంటారు. నేను మా అమ్మని అడిగాను బికాజ్ అమ్మది ఇచ్చింది, అది నాకు తెలియదు. చిలుగురాకు అంటారు తెలుగులో. కన్నడలో వచ్చేసి కరివేసొప్పు అని అంటారు. గూగుల్లో ఎతికాను ఇంగ్లీష్లో వర్షన్ ఏంది అని, గూగుల్ ఏం చెప్పలేదు. సో సారీ, మీకు తెలిస్తే కమెంట్ చేయండి అది ఇంగ్లీష్లో ఏమంటారు అని అనేసి. నెక్స్ట్ చూడండి ఇక్కడ పీస్ పలావ్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా ఇది కూడా వాటర్ కంటెంట్ మొత్తం వదిలేసింది. నెక్స్ట్ మనం సాల్ట్, కారం వేసుకొని లాస్ట్ ఇంకేం నేను ఆకుకూర ఇంకొక తింపేస్తాను అన్నప్పుడు ఒక 10 to 10 minutes ముందు మనము ఆనియన్స్ వేసుకుందాము. ఇది ఎక్కువ ఓవర్ కుక్ కూడా అవ్వకూడదు, అలా అనేసి రా కూడా ఉండకూడదు. ఆ కన్సిస్టెన్సీలో ఎంచుకుంటే మనకి పళ్ళెం లేదంటే ఆకుకూర తాలింపు రెడీ అయిపోతుంది. చూసారా పీస్ పలావ్ రెడీ అయింది. ఇది మీకు సింపుల్గా ఉండొచ్చు, బట్ టేస్ట్ మాత్రం చెప్పాను కదా చాలా బాగుంటుంది. బికాస్ ఆఫ్ గీ అండ్ ఫ్రెష్ పీస్ రెండు జతలో ఉడికింటుంది కాబట్టి బాగుంటుంది. ట్రై చేసి చూడండి. ఇదేం పెద్ద టైం పట్టేంత రెసిపీ కూడా కాదు. మీకు 1/2 hourలో 2 items రెడీ అయిపోతుంది. ఇది హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు వర్క్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళకైతే ఇది 1/2 hourలో మీకు ఈజీగా క్విక్గా లంచ్ బాక్స్ లేదా బ్రేక్ఫాస్ట్ త్వరగా అయిపోతుంది. నా ఛానల్ అయితే క్విక్ అండ్ ఈజీ రెసిపీ నేను మ్యాక్సిమమ్ చూస్ చేసుకొని మీకు ట్రై చేసి చూపిస్తూ ఉంటాను. ఈ రెసిపీ మీకు నచ్చితే మీరు ట్రై చేసేసి నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. వెళ్ళక ముందు కుదిరితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.